భౌతిక దాడి అంటే ఏ వ్యక్తి మీద ఎవరు కూడా భౌతిక దాడి చేసే హక్కు లేదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పోలీసులకు మీ పోలీసులకు వెసులుబాటు ఉంటుంది. కానీ పోలీసు మీదే దాడి చేసిన ఘటన ఒక రాజకీయ నాయకుడు మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఆయన మదన భూపాల్ రెడ్డి, బీసీ మదన భూపాల్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి మంత్రి గారికి వరుసకు బ్రదర్ అవుతారట. అండ్ ఈ ఘటనను మంత్రి గారు కూడా ఖండించారు. అది తప్పు, ఖచ్చితంగా ఆయన మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి అని చెప్పేసి. సార్, అది మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. కొడుతూ ఉన్నారు సార్ ఏఆర్ కానిస్టేబుల్ని ఒక రాజకీయ నేత, అది ఏ పార్టీ అయినా కానివ్వండి. ఇప్పుడు ఇప్పుడే జరిగిందా అంటే ఇప్పుడనే కాదు, గతంలో వైసీపీ అధికారంలో ఉండగా కూడా సీదిరి అప్పలరాజు అనే మంత్రి స్థానంలో ఉన్న ఒక నాయకుడు ఒక సిఐ మీద మీ వైజాగ్లోనే చేయి చేసుకున్నారు కాలర్ పట్టుకుని. ఇంకా ఇలాంటి ఘటనలు చాలా అంటే చాలా, కొన్ని వందలు ఉన్నాయి. వెలుగులోకి వచ్చినవి కొన్ని మాత్రమే ఉంటాయి. సో పోలీసు మీద ఒక రాజకీయ నాయకుడు భౌతికంగా దాడి చేస్తూ ఉన్నాడు, చంప పగలగొట్టాడు. సో ఏంటి, ఒక మాజీ పోలీస్ అధికారిగా మీ కామెంట్ ఏంటి దీని మీద? ఇలాంటి నాయకుల మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి? ఆ చర్య జరిగిన 5 నిమిషాల్లో యాక్షన్ జరిగిపోవాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే చట్టాన్ని పరిరక్షించాల్సిన వాళ్ళ మీదే ఎవరైనా చేతులు చేసుకుంటే రేపు పోలీసు విభాగం పలచన అయిపోతుంది కదా, ఎవరి మాట వినరు కదా. సో ఇవి ఖండించడాలు ఇవన్నీ పక్కన పెట్టాలి, వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఆ మంత్రి వాళ్ళ సోదరుడు ఎవరైతే ఉన్నాడో ఈ విధంగా చేసి అతన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో అప్పజెప్పాల్సిన బాధ్యత ఆ మంత్రికి ఉంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తి యొక్క ఇది ఫెయిర్నెస్ ఏంటో అది ప్రకటమవుతుంది. జస్ట్ ఖండించిన అంత మాత్రాన అవ్వదు కదా. ఇదే ఈ సంఘటనలు జరుగుతూనే ఉంటాయి, కానీ దాని మీద ఎఫెక్టివ్ గా ఎలా యాక్షన్ తీసుకుంటున్నాం అన్నది కూడా చాలా విశేషమైన అంశం. పూణేలో నేను పనిచేస్తున్నప్పుడు అక్కడ ఒక ఎమ్మెల్యే ఈ విధంగా పోలీస్ స్టేషన్కి వచ్చి అక్కడ ఉన్న వారి మీద పరుషంగా మాట్లాడాడు. ఈ విషయం తెలిసిన వెంటనే 5 నిమిషాల్లో ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియాలి, మనకు ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది, మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి. అది కూడా ముఖ్యంగా యూనిఫామ్ వేసుకున్న వ్యక్తి. తర్వాత ఏదైనా సపోజ్ ప్లెయిన్ క్లోత్స్ లో ఉన్నప్పుడు నాకు తెలియదు అన్న ఒక దీన్ని వాళ్ళు చేసుకోవచ్చు, ఒక అలిబి వాళ్ళు సృష్టించవచ్చు దాంట్లో, నాకు తెలియదు అతను పోలీస్ అని చెప్పేసి. కానీ ఈ కుర్రవాడు ఎవరైతే ఉన్నాడో ఏఆర్ కానిస్టేబుల్స్ బాకాయిదా యూనిఫామ్ లో ఉన్నాడు. యూనిఫామ్ లో ఉన్న వ్యక్తిని ఈ విధంగా అందరి ముందు కొట్టడం ఒక పెద్ద హీరోయిజం లాగా అనుకుంటే దాన్ని వెంటనే ఖండించాలి. వెంటనే ఆ వ్యక్తి మీద చర్యలుండి ఒక స్పెషల్ కేసుగా దీన్ని భావించి 15 రోజుల లోపల ఆ వ్యక్తికి శిక్ష పడేటట్టు చూస్తే అప్పుడు ఇటువంటి స్వభావం ఏదైతే ఉంటుందో, ఇటువంటి ప్రవృత్తి ఏదైతే ఉంటుందో దానికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడుతుంది. లేకుంటే ఖండించడాలు, యాక్షన్ తీసుకోకపోవడాలు మాత్రమే మనం జరిగితే ఏమవుతుందంటే ఈ ప్రవృత్తి అనేది, ఎందుకంటే మనిషి బేసిక్ గా ఒక అనిమల్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి మనిషిలో, దాన్ని నియంత్రణ చేసేదే చట్టం. మరి ఆ చట్టాన్ని అమలు చేసే వాళ్ళ మీదే ఈ విధమైన ప్రవృత్తిని కనుక ప్రదర్శించగలిగే దాని మీద వెంటనే యాక్షన్ తీసుకోకపోతే మరి ఏమవుతుందండి? ప్రతి ఒక్కరు కూడా చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆయనకేమైంది, మరి నేను చేస్తే నా మీద కేసా, మరి ఆయన మంత్రి గారి తమ్ముడు కాబట్టి ఆయన మీద కేసు లేదన్న ఆర్గ్యుమెంట్ కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఆల్వేస్ సాల్యూటరీ యాక్షన్, ఒక ఆ యాక్షన్ అన్నది వెంటనే జరగాలి. కాబట్టి ఇందులో ఇమీడియట్ గా యాక్షన్ జరగాలని కోరుకుంటున్నాం. ఇటువంటి చర్యలు ఏవైతే ఉంటే వాటిని అతని మీద ఏదైనా అన్నాడా దాని గురించి కూడా తీసుకోండి, అందులో ఏమి ఇబ్బంది లేదు. కానీ ఈ చర్యలు తేట తెల్లంగా అందరి ముందు జరుగుతున్న అంశాలు, ఫాల్స్ ప్రిస్టేజీలు చాలా ఉంటాయి. అంటే యాక్చువల్గా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మినిస్టర్లకు ఫాల్స్ ప్రిస్టేజీలు ఉండదు, కానీ వాళ్ళ బంధువులకి చాలా ఫాల్స్ ప్రిస్టేజీలు ఎక్కువైపోయాయి ఈ మధ్య. నేను పలానా వాళ్ళ బంధువుని, నేను పలానా వాళ్ళ తమ్ముణ్ణి, ఈ విధంగా భావిస్తూ ఇక అధికారమే మా చేతిలో ఉందన్నట్టుగా ఈ విధంగా ప్రవర్తించడం చాలా దురదృష్టకరం. మీరు చూపిస్తున్న విజువల్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ కూడా కనిపిస్తున్నారు నాకు. ఈ కుర్రవాడు ఎవరైతే చేయి చేసుకోబడ్డాడో అతను వెంటనే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసే ఆ విధంగా ఇండిపెండెంట్ గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉండాలి. ఆ విధమైన మొరేల్ను కూడా మనం మన స్టాఫ్ కి ఇవ్వాలన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో దీని మీద వెంటనే యాక్షన్ ఉంటుందన్నది నేను కోరుకుంటాను.